మనకి మటన్ బోన్ సూప్ తీసుకుంటాం అన్నా కూడా నీరసం తగ్గటం, మోకాళ్ళు నొప్పులు తగ్గటం, మనకి జాయింట్స్ కొంతమంది పెయిన్స్ ఉంటాయండి, ఆ పెయిన్స్ తగ్గటం, మనకి శక్తి లేనట్టు ఉంటుంది, అది కూడా మంచిగా ఉండి హెల్త్ అంతా బాగుండి మనకి రోజు ఒక కప్పు సూప్ తీసుకుంటే మన హెల్త్కి మంచిదండి. మటన్ తీసుకునే వాళ్ళకి 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ, చెక్క, లవంగ, ధనియాలు, సోంపు, జీడిపప్పు, పిస్తా పప్పు, పుచ్చపప్పు అండి, మిరియాలు, యాలుకలు, ఇవన్నీ కూడా స్పైసెస్ అండి. మటన్ బోన్ సూప్ అండి, 1/2 కిలో మటన్ బోన్ సూప్స్ కడిగి పెట్టుకోవాలండి. ఈ గరిటెతో 5 గరిటెల నూనె వేసుకోవాలండి. ముందుగా దీంట్లో చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. మన దగ్గర ఉంటే పుదీనాకు వేసుకున్నా కూడా బాగుంటుంది. దీంట్లో టమాటా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేపుకోవాలండి. ఈ మటన్ బోన్స్ ఇలా వేసుకోనండి, నీళ్ళు వస్తాయి కదండి, వాటర్ మనకు వేస్ట్ వాటర్, అవి పోయే వరకు కూడా కొంచెం ఉప్పు వేసుకొని మనం ఉడకనిచ్చుకోవాలండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి, అందుకే చూపించట్లేదు. ఉప్పు, కారం, పసుపు కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇది సిమ్లో పెట్టేసి ఇట్లా వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కూడా ఉడకనిచ్చుకోండి. ఈ దినుసులన్నీ కూడా మిక్సీ తిప్పుకోవాలండి. ఉల్లిపాయ ఒక్కటి చాలండి. మిక్సీలో ఉల్లిపాయ, టమాటా అండి, ఇదైతే మొత్తం ఇలా పేస్ట్ చేసుకోవాలండి. బోన్స్ వాటర్ అంతా ఈరిపోయిన తర్వాత అందులో వేసుకోవాలండి. చూసారండి, పేస్ట్ ఇలా వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు మీరు వేగనిచ్చుకోవాలండి. దీంట్లో కూడా కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మొత్తం కూడా ఇలా వేగనిచ్చుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్లుగా కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఎక్కువే పోసుకోవాలండి. 3 గ్లాసులు వాటర్ దాకా పోసుకోవాలి, లేదంటే 4 గ్లాసులైనా పోసుకోండి. అది చక్కగా సిమ్లో పెట్టి ఒక 5-6 విజిల్స్ రావాలండి. బోన్స్ కూడా మనకి మెత్తబడాలి, అప్పుడే టేస్ట్గా బాగుంటుంది. ఇది నెమ్మదిగా సిమ్లో పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు నెమ్మదిగా ఉడికించుకోండి. చూడండి, కుక్కర్ ఆఫ్ చేసి తీసిన తర్వాత ఇలా వచ్చిందండి. మీకు ఇందులో ఇంకా వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయంటే మళ్ళీ పెట్టుకోండి. దీంట్లో కొత్తిమీర, పొడి మసాలా వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టండి. పొడి మసాలా, కొత్తిమీర ఇలా వేసుకోండి. బోన్ సూప్ రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.